ఏపీలో కీలకమైన ఆ నగరంలో రాజకీయ జోక్యం ఎక్కువ ఉండొద్దని కొత్త ప్రభుత్వం భావిస్తోందా? గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు రిపీట్ కావద్దన్న టార్గెట్ తో కూటమి సర్కారు ఉందా? భూదందాలు, మత్తు పదార్థాలు, రౌడీ గ్యాంగ్లతో కలవరపడుతున్న నగరవాసులకు లా అండ్ ఆర్డర్ తో భరోసా ఇవ్వబోతోందా? అందుకే సిన్సియర్ ఆఫీసర్స్ ను కీలక స్థానాల్లో ఏరి కోరి నియమించిందా? కొత్త సర్కారు పాలనలో ఎలా ఉండబోతోంది వైజాగ్ ఫ్యూచర్? భూదందాలకు చెక్, లా అండ్ ఆర్డర్ కంట్రోల్, విశాఖ ఇమేజ్ కి సర్కార్ భరోసా. బయట నుండి చూసే వాళ్ళకి విశాఖ ఓ భూతల స్వర్గం, సాగర్ తీరంలో అందాల నగరం. కానీ ఆ మెరుపుల మాటు ఎన్నో సమస్యలున్నాయి. ముఖ్యంగా వాతావరణ కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలతో పాటు ల్యాండ్ మాఫియా కొన్నేళ్లుగా విశాఖని పట్టిపీడిస్తోంది. గడిచిన 5 ఏళ్లలో భూదందాలు బాగా పెరిగిపోయాయన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. దీంతో కొత్తగా ఎన్నికైన కూటమి ప్రభుత్వం వీటికి తక్షణ పరిష్కారం చూపించాలనుకుంటోంది. విశాఖకు కొత్త పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్ల నియామకంతో ప్రభుత్వ ఉద్దేశం స్పష్టమవుతోంది. 25 లక్షల జనాభాతో అన్ని రాష్ట్రాల ప్రజలు నివాసం ఉండే మినీ ఇండియా విశాఖ. నగర అభివృద్ధితో పాటు దశాబ్ద కాలంగా భూదందాలు పెరుగుతున్నాయి. గత 5 ఏళ్లలో విశాఖలో భూదందాలపై వచ్చినన్ని ఆరోపణలు గతంలో ఎప్పుడూ లేవు. టీడీపీ, జనసేన, బీజేపీ విశాఖ భూముల అన్యాక్రాంతంపై పదే ఆరోపణలు చేస్తూ వచ్చాయి. ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్తలపై ప్రతిపక్షం తీవ్ర ఆరోపణలు చేసింది. అదే సమయంలో అప్పటి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్, దాదాపు 2 రోజుల పాటు అధికార పార్టీకి ఎంపీ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ ఇంట్లోనే బంధించి చిత్రహింసలకు గురిచేసిన ఉదంతాలు, రౌడీ షీటర్ల స్వైర విహారాలు విశాఖని కుదిపేశాయి. ప్రశాంతతను కోరుకునే విశాఖ వాసులు గత ప్రభుత్వం రాజధానిగా చేస్తామన్న అవాంఛనీయ సంఘటనలతో విసిగిపోయి సహకరించలేదన్న విశ్లేషణలున్నాయి. విశాఖ జిల్లాని టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఉత్తరాంధ్రలోని 34 స్థానాల్లో కేవలం 2 నియోజకవర్గాలు వైసీపీకి దక్కాయి. దీంతో అధికారంలోకి రాగానే ప్రభుత్వం విశాఖపట్నంపై ఫోకస్ పెంచింది. విశాఖ ప్రజలు రాజధాని కోరుకోవటం లేదని, వాళ్ల ఆలోచనలకు అనుగుణంగానే ప్రశాంతమైన ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దటంతో పాటు శాంతి భద్రతలను పునరుద్ధరించకపోతే అభివృద్ధి సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చింది. పరిశ్రమలు రావాలన్నా, పెట్టుబడులు పెరగాలన్నా మొదటగా విశాఖలో పాలనను సంస్కరించాలన్న నిర్ణయానికి వచ్చిందట అధికార పార్టీ. విశాఖ నగర పోలీస్ కమిషనర్ గా నియమితులైన శంకబ్రత బాగ్చీకి నిజాయితీపరుడైన అధికారిగా గుర్తింపుంది. ఎక్కడ పనిచేసినా నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తారన్న పేరుంది ఆయనకు. రాజకీయ సిఫార్సులను పట్టించుకోకుండా చట్టపరంగానే వెళతారనేందుకు గత అనుభవాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బాగ్చీ అయితే సిస్టమ్ ని సెట్ రైట్ చేయగలరు అనే నమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి వైజాగ్ పోస్టింగ్ ఇచ్చిందని సమాచారం. విశాఖలో మరో పవర్ సెంటర్ లేకుండా ఉండేందుకే ఎవరికీ మంత్రి పదవి కూడా ఇవ్వలేదని, కొన్నాళ్లు సమర్థులైన అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వ్యవస్థల్ని సెట్ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వ పెద్దలున్నట్టు సమాచారం. విశాఖ కలెక్టర్ గా నియమితులైన హరేందర్ ప్రసాద్ కి కూడా నిక్కచ్చిగా వ్యవహరించే అధికారిగా పేరుంది. జూనియర్ అయినా చట్ట ప్రకారం ముందుకెళతారనే నమ్మకంతోనే ప్రభుత్వ పెద్దలు ఆచితూచి ఆయన్ను విశాఖ కలెక్టర్ గా పంపినట్టు సమాచారం. అదే సమయంలో మరో 2 కీలక విభాగాలైన జీవీఎంసీ, వీవీఎంఆర్డీఏకు కూడా సమర్థులైన అధికారులను నియమించే ప్రయత్నం చేస్తోందట ప్రభుత్వం. ఇష్టారాజ్యంగా జరిగిన భూదందా వ్యవహారాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడంతో పాటు లా అండ్ ఆర్డర్ పూర్తి కంట్రోల్లో ఉండేలా చూడాలి అన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమట. కలెక్టర్, సిపి ఇద్దరికి విశాఖ ఇమేజ్ ని క్లీన్ చేసే బాధ్యతలు అప్పగించి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందట ప్రభుత్వం. రాజకీయ జోక్యం లేకుండా చేసేందుకే సిటీ పరిధిలో మంత్రి కూడా లేకుండా చూసుకుందనేది లేటెస్ట్ టాక్. ఇవన్నీ చూసి మార్పు మంచిదే అంటున్నారు విశాఖ పబ్లిక్.